దేవునికి స్తోత్రం. మీకు ఎప్పుడైనా చనిపోవాలనిపించిందా? చాలాసార్లు అనిపించిందండి. రీసెంట్గా కూడా అనిపించిందండి, ఇప్పుడు కూడా అనిపిస్తుందండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. నేను ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకోసం బ్రతకాలి? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తులే నన్ను మోసం చేసి వెళ్ళారు, నా అనుకున్న వారందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళారు. నేను ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకోసం బ్రతకాలి? ఇది ఒక బ్రతికేనా అని చనిపోవాలనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టేశారు, నేను ఎవరి కోసం బ్రతకాలి, ఇంకా ఎందుకోసం బ్రతకాలి? నాలాంటిది పుట్టకుండా ఉండాల్సింది, నాలాంటి వాడు పుట్టకుండా ఉండాల్సింది. నా బ్రతుకంతా కష్టాలే, నా బ్రతుకంతా కన్నీళ్ళే, నా బ్రతుకంతా సమస్యలే, నా బ్రతుకంతా ఇరుకులే, నా బ్రతుకంతా ఇబ్బందులే, నా బ్రతుకంతా శ్రమలే, నా బ్రతుకులో సుఖమే లేదు. ఇది ఒక బ్రతుకేనా? ఈ బ్రతుకు బ్రతకటం కంటే చావటం మేలు అని చెప్పేసి అనుకుంటున్నారా? నన్ను ఎవరో సరిగా అర్థం చేసుకోవట్లేదండి, నన్ను ఎవరో సరిగా పట్టించుకోవట్లేదండి, నాకెవరో లేరండి, అందరూ ఉన్న అనాథలో నేను బ్రతుకుతున్నానండి, ఎన్నో సంవత్సరాల నుంచి ఒంటరితనంలో నేను జీవిస్తూ ఉన్నానండి, ఒక ఒంటరి బ్రతుకు నేను బ్రతుకుతున్నామండి. ఇది ఒక బ్రతికేనా? ఈ బ్రతుకు బ్రతికే కంటే చావటం మేలు అని చెప్పేసి అనుకుంటున్నారా? ఎప్పుడైనా మీకు చనిపోవాలని అనిపించిందా? మనం చాలాసార్లు అనుకుంటాం, చనిపోతే బాగుండు, ఈ కష్టాలు అనుభవించడం కంటే చనిపోతే బాగుండు, ఈ బాధలు అనుభవించడం కంటే చనిపోతే బాగుండు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. నా బ్రతుకులో సుఖమే లేదు, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు అవమానమే ఎదురవుతుంది, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఓటమే ఎదురవుతుంది, ప్రతిసారి నేను అవమానించబడుతున్నా, ఇంట్లో ఉన్న వ్యక్తుల వల్ల అవమానించబడుతున్నా, బయట ఉన్న వ్యక్తుల వల్ల అవమానించబడుతున్నా, ఎక్కడికి వెళ్ళినా నాకు అవమానమే దక్కుతుంది. ఈ అవమానాలు ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ నిందలు, ఎంతకాలం నేను చెయ్యని తప్పుకే నేను నిందలు అనుభవించాల్సి వస్తుంది, ఎంతకాలం ఈ నిందలు అవమానాలు అనుభవించే కంటే చావటం మేలు అని చెప్పేసి అనుకుంటున్నారా? కట్టుకున్న భర్త వల్ల సుఖం లేదు, కన్న బిడ్డల వల్ల సుఖం లేదు, ఇంట్లో ఉన్న వ్యక్తుల వల్ల సుఖం లేదు, బయట ఉన్న వ్యక్తుల వల్ల సుఖం లేదు. ఈ బ్రతుకు బ్రతికే కంటే చావటం మేలు అని చెప్పేసి అనుకుంటున్నారా? చాలాసార్లు మన జీవితంలో మనకు ఎదురవుతున్న కష్టాలను చూసి, సమస్యలను చూసి మనం చనిపోవాలనుకుంటున్నారు. ఈరోజు మీరు కూడా అదే పరిస్థితిలో ఉన్నారా? బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు దావీదు. ఎవరి దావీదు? ఒక గొర్రెల కాపరి, సాధారణమైన ఒక గొర్రెల కాపరి. యెషయికి పుట్టిన 8 మంది కుమారుల్లో అందరికంటే చిన్నవాడు దావీదు. దావీదు తండ్రి పేరు యెషయ. అతనికి 8 మంది కుమారులు, ఆ 8 మందిలో చిన్నవాడే ఈ దావీదు. ఆ 7 కొడుకులను కూడా యెషయ రాజు దగ్గర పనిలోకి పెట్టాడు, రాజు దగ్గర మంచి పని. కానీ దావీదు చిన్నవాడిని ఏం చేశాడంటే కొన్ని గొర్రెలు కొనిచ్చి కొన్ని గొర్రెల దగ్గరికి కాపలాగా పంపించేవాడు అనమాట. మిగతా 7 కొడుకునేమో మంచి పొజిషన్లో ఉంచాడు. దావీదు చిన్నవాడని చెప్పేసి దావీదుని గొర్రెల గాయటానికి పంపించాడు. వాళ్ళ దావీదు అన్నలు వచ్చేసి దావీదుని అంటూ ఉండేవాళ్ళు, దావీదుని ప్రతి నిత్యం కూడా విమర్శిస్తూ ఉండేవాళ్ళు, అపహసిస్తూ ఉండేవాళ్ళు, దావీదు చిన్నవాడిని చేసి అల్లరి చేస్తూ ఉండేవాళ్ళు. దావీదు ఆ బాధను తట్టుకోలేక తండ్రికి చెప్తే ఆ తండ్రి కూడా దావీదుని సరిగా అర్థం చేసుకోలేదు. దావీదు జీవితంలో అడుగడుగున కష్టాలే, దావీదు జీవితంలో అడుగడుగున కన్నీళ్ళే, దావీదు జీవితంలో అడుగడుగున పోరాటాలే, దావీదు జీవితంలో అడుగడుగున యుద్ధాలే, దావీదు జీవితంలో అడుగడుగున సమస్యలే, అడుగడుగున శ్రమలే. ఒక్క మాటలో చెప్పాలంటే దావీదు జీవితంలో తాను సంతోషించిన దానికంటే దావీదు జీవితంలో తాను దుఃఖపడిందే ఎక్కువ, తాను నవ్వింది కంటే తాను ఏడ్చిందే ఎక్కువ. ఒక్క మాటలో చెప్పాలంటే దావీదు బ్రతుకులో సుఖమే లేదు. చిన్నప్పుడు దావీదుని వాళ్ళ అన్నలు సరిగా అర్థం చేసుకోవాల, తండ్రికి చెప్తే తండ్రి కూడా సరిగా అర్థం చేసుకోవాల. దావీదుకి పెళ్ళైంది, దావీదుకు వివాహమైంది, మంచి భార్య దావీదుకు దొరికింది. రాజు కలుడైపోయింది దావీదు. రాజు కలుడైపోయిన తర్వాత దావీదుని సొంత మామ కూడా సరిగా అర్థం చేసుకోవాలా. సొంత మామే దావీదుని చంపాలని తరుముతా ఉన్నాడు. ఆ విషయం భార్యకి చెప్తే భార్య కూడా సరిగా అర్థం చేసుకోవాలా. భార్య కూడా సరిగా అర్థం చేసుకోకపోగా ఒకరోజు దావీదు ఇంట్లో ఉంటే తన మామ సైనికులను వేసుకొని దావీదుని చంపడానికి వస్తా ఉంటే దావీదు అది చూస్తాడు, మీ నాన్న నన్ను చంపడానికి వస్తుండో అని చెప్పేసి తన భార్యకి చెప్తే తన భార్య ఏమనిద్దో తెలుసా?
దావీదు, నిజంగా మా నాన్న నిన్ను చంపడానికి వస్తుండో, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి పారిపోయి నీ ప్రాణాలు దక్కించుకో అని చెప్పేసి అనేది. ఆ మాట విన్న దావీదు గుండె పగిలిపోయింది. దావీదు భార్య మీకాలు దావీదుని ఎంతగానో ప్రేమించింది. ఒక్క మాటలో చెప్పాలంటే దావీదు మీద ఆమెకి అమితమైన ప్రేమ ఉంది. అలాంటి మీకాలే దావీదుని ఏమంటుందో తెలుసా? మా నాన్న నిన్ను చంపడానికి వస్తుండో, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి పారిపో అని చెప్పేసి అనేది. నిజంగా ప్రేమించిన భార్య అయితే ఆ మాట అనిద్దా? తన తండ్రికి అడ్డుపడి నా భర్తను చంపడానికి నీకు ఎవరిచ్చారు అధికారం, నా భర్తను చంపడానికి వీలేదు అని చెప్పేసి తండ్రికి ఎదురు తిరిగిద్ది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్యే ఆ మాట అంటే దావీదు గుండె పగిలిపోయింది. ఏడ్చుకుంటూ ఇంట్లో నుంచి బయలుదేరాడు. పరుగులు తీస్తా ఉన్నాడు. మామకు భయపడి దావీదు ఊర్లెంబట పరుగులు తీస్తా ఉన్నాడు. దావీదు వేరే ఊర్లో వెళ్తే ఆ ఊర్లో ఉన్న ప్రజలు తన మామకు చెప్తున్నాడు, మీ అల్లుడు ఎక్కడే ఉన్న దావీదు అని చెప్పగానే తన మామైన సౌలు రాజు సైన్యాన్ని వేసుకొని వస్తున్నాడు దావీదును చంపాలని. దావీదు వేరే ఊరు వెళ్తే అక్కడున్న వాళ్ళు కూడా చెప్తున్నారు సౌలుకి, ఇంకొక ఊరు వెళ్తే అక్కడున్న వాళ్ళు కూడా చెప్తున్నారు. దావీదుని చంపాలని సౌలు 20 సంవత్సరాలు తరిమాడు. దావీదు తరమబడ్డాడు. కట్టుకున్న భార్య కూడా దావీదుని సరిగా అర్థం చేసుకోవాల. సొంత మామయ్య పిల్లనిచ్చిన మామ కూడా దావీదుని సరిగా అర్థం చేసుకోవాల. కుటుంబాన్ని వదిలిపెట్టేసి పరుగులు తీస్తూ ఉన్నాడు, పారిపోతూ ఉన్నాడు. ఒక్కసారి కూడా దావీదు జీవితంలో మనశ్శాంతి లేదు. దావీదు జీవితంలో సంతోషమే లేదు. తన జీవితం అంతా పరుగులు తీస్తూనే గడిపాడు. తన జీవితం అంతా బాధలు అనుభవిస్తూనే బ్రతికాడు. తన జీవితం అంతా కష్టాలను అనుభవిస్తూనే బ్రతికాడు. కొంతకాలానికి దావీదు మామ చనిపోయాడు. తర్వాత దావీదు రాజయ్యాడు. రాజైన తర్వాత దావీదు ఏమన్నా సుఖపడ్డా అంటే రాజైన తర్వాత కూడా దావీదుకి ఏమీ సుఖం లభించలే. దావీదు రాజైన తర్వాత సొంత కొడుకులే దావీదును తరమటం ప్రారంభించాడు. సొంత కొడుకే దావీదు యొక్క భార్యలను ఉంచుకున్నాడు. అబ్షాలోము దావీదు కొడుకు. అబ్షాలోము దావీదును చంపాలని చెప్పేసి దావీదును తరిమాడు. దావీదును చంపి దావీదు యొక్క సింహాసనాన్ని నేను అధిష్ఠించాలని చెప్పేసి సొంత తండ్రి యొక్క భార్యతోనే వ్యభిచారం చేశాడు. సొంత కొడుకే దావీదును తరుముతా ఉంటే దావీదు గుండె పగిలిపోయింది. దావీదుని చిన్నప్పుడు తన అన్నలు సరిగా అర్థం చేసుకోకపోగా తన తండ్రికి చెప్తే తన తండ్రి సరిగా అర్థం చేసుకోవాలా. వివాహమైన తర్వాత తన భార్యకు చెప్తే భార్య కూడా సరిగా అర్థం చేసుకోవాలా. పిల్లనిచ్చిన మామ కూడా దావీదుని సరిగా అర్థం చేసుకోవాలా. ఇప్పుడు కన్న కడుపు పేగు తెంచుకొని పుట్టిన బిడ్డలు కూడా ఇప్పుడు దావీదుని సరిగా అర్థం చేసుకోవాలా. దావీదు పరుగులు తీస్తా ఉన్నాడు. ఆ బాధ భరించలేక దావీదు ఏడుస్తా ఉన్నాడు. దావీదు జీవితంలో ఒక గొప్ప అలవాటు ఉంది. ఏంటంటే తనకు కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, ఏదొచ్చినా, సమస్యలు వచ్చినా, ఏదొచ్చినా సరే దావీదు దేవునికి చెప్పుకొని ఏడ్చేవాడు. తన బాధనన్నిటినీ కూడా దేవునిలో చెప్పుకొని ఏడ్చుకొని సమాధానం పొందేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మళ్ళీ చాలా మంది చెప్తారు, నాకు కష్టాలు వస్తున్నాయండి, నాకు సమస్యలు వస్తున్నాయండి, నాకు బాధలు వస్తున్నాయండి, నాకు వేదన ఉందండి అని చెప్పేసి జనాలకు చెప్పుకొని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకి చెప్పుకొని ఏడుస్తూ ఉంటారు. తర్వాత వాళ్లే నిన్ను విమర్శిస్తూ ఉంటారు, వాళ్లే నిన్ను దూషిస్తూ ఉంటారు. ఒక మాట చెప్తావనండి, 10 మందికి నీ సమస్యను చెప్పుకోవడం వల్ల అది విస్తరిస్తుంది, కానీ దానికి పరిష్కారం దొరకదు. నీ సమస్యకు పరిష్కారం యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. సమస్యలన్నీ ఇహలోక సంబంధమైనవి, పరిష్కారం అనేది పరలోక సంబంధమైనవి. సమస్యలన్నీ ఈ లోకంలో పడితే ఆ సమస్యకు పరిష్కారం పరలోకంలో పడితే, ఈ లోకంలో నీ సమస్యకు ఎక్కడ కూడా పరిష్కారం దొరకదు. పరలోకం మాత్రమే నీ సమస్యకు పరిష్కారం ఇవ్వగలదు. పరలోకం మాత్రమే నీ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం ఇవ్వగలదు. ఒకవేళ ఈ లోకంలో నీ సమస్యకు పరిష్కారం వెతికితే దొరకొచ్చావు, కానీ అది తాత్కాలికమైనదే. అది ఆ కొద్దిసేపే నీకు ఆ సమస్య నుంచి బయటపడేసినట్టు అనిపించింది, కానీ శాశ్వతమైన పరిష్కారం పరలోకం మాత్రమే ఇవ్వగలదు. శాశ్వతమైన పరిష్కారం పరలోకం మాత్రమే నీకు దయచేయగలదు. 10 మందికి నీ సమస్యను చెప్పుకొని ఏడటం మానే, యేసుక్రీస్తు ప్రభుకి నీ సమస్య చెప్పు. నీకు నిందలు వస్తున్నాయా, నీకు అవమానాలు వస్తున్నాయా, నీకు బాధలు వస్తున్నాయా, నీకు ఇరుకులు ఉన్నాయా, నీకు ఇబ్బందులు ఉన్నాయా, నిన్నెవరు అర్థం చేసుకోవట్లేదా, యేసుక్రీస్తు ప్రభుతో చెప్పు.
ప్రభువా నా సమస్య ఇదయ్యా, ప్రభువా నా బాధ ఇదయ్యా, ప్రభువా నా వేదన ఇదయ్యా, ప్రభువా నాకున్న దుఃఖం ఇదయ్యా, ప్రభువా నాకున్న కన్నీరు ఇదయ్యా, చూడయ్యా నాకు సహాయం చెయ్యయ్యా అని చెప్పేసి అంటే యేసుక్రీస్తు ప్రభు నీకు సహాయం చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ సమస్య నుంచి నిన్ను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రార్థన వినకుండా ఉండటానికి దేవుని చెవులేమి మందం కాలేదండి. దేవుడు మన ప్రార్థన వినటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దావీదు సమస్యల్లో దేవుని వైపు చూశాడు. దావీదు కష్టంలో దేవుని వైపు చూశాడు. మనకు సమస్యలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు దేవుని వైపు చూడటం మీరు నేర్చుకోండి. ఒక మాట చెప్తా, సమస్య వైపు చూస్తే సమస్య నీకన్నా పెద్దదిగా కనబడుతుంది, కానీ నువ్వు దేవుని వైపు చూస్తే సమస్య నీ ముందు చిన్నదిగా కనబడుతుంది. నువ్వు సమస్య వైపు చూస్తే సమస్య ముందు నువ్వు చీమలా కనబడతావు, కానీ నువ్వు దేవుని వైపు చూస్తే సమస్య నీ ముందు చీమలా కనబడుతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు సమస్య వైపు చూస్తే ఎప్పుడు కూడా సమస్యను జయించలేవు, కానీ నువ్వు దేవుని వైపు చూస్తే ఎన్నడూ కూడా సమస్య నిన్ను జయించలేదు. దేవునికి స్తోత్రం. దావీదు సమస్యలు వచ్చినా కష్టాలు వచ్చినా దేవుని వైపు చూసేవాడు. ఆయన దేవుని వైపు చూసి ఆకాశము తట్టు నా కన్నులెత్తుచున్నాను అని చెప్పేసి అన్నాడు దావీదు. అవును, ప్రతి నిత్యం దావీదు కన్నులు పైకే ఉండేవి. ఒక నిజమైన ఆత్మీయుడి కన్నులు భూలోకంలో కాదు, పరలోకం వైపే ఉండాలి. దేవునికి స్తోత్రం. లోక సంబంధమైన కన్నులు లోకం వైపు చూస్తాయి, పరలోక సంబంధమైన కన్నులు పరలోకం వైపు చూస్తాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు మన కన్నులు దేని వైపు చూస్తున్నాయి? నిజంగా నీకు సమస్య వచ్చినప్పుడు మనుషుల వైపు చూస్తున్నావా? నిజంగా నీకు కష్టం వచ్చినప్పుడు వీళ్ళ వైపు చూస్తున్నావా? దేవుని వైపు చూస్తున్నావా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని వైపు చూడటం అలవాటు చేసుకుంది. దావీదు తన సమస్య వచ్చినా, బాధ వచ్చినా దేవునికి చెప్పుకొని ఏడ్చేవాడు. నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన దేవునికి చెప్పుకొని ఏడ్చేవాడు. మనలో చాలా మంది నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరో అర్థం చేసుకోవట్లేదు, నా గతి ఇంతే, నా స్థితి ఇంతే అని వాళ్ళకి చెప్పుకొని ఏడుస్తారు, కానీ దేవునికి చెప్పుకొని ఏడవలేని స్థితిలో చాలా మంది బ్రతుకుతా ఉన్నారు. ఎవరికి చెప్పొద్దు నీ సమస్యను. ఒకవేళ చెప్తే ఆ సమస్యకు పరిష్కారం ఇవ్వగలిగిన వ్యక్తులకు మాత్రమే చెప్పండి. ఎవరు పడితే వాళ్ళకి మీ సమస్యను చెప్పొద్దు, దేవునికి చెప్పండి. ఆయన మాత్రమే. ఒక విషయం చెప్పనా, నీ ప్రతి ఒక్క సమస్యకు కూడా పరిష్కారం యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. దావీదు తన జీవితంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాడు. సుఖమే లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే సుఖమే లేదు. ఈరోజు ఈ వర్తమానం ఏంటంటే సహోదరుడా, ఈ లోకంలో నీకు సుఖం లేకపోతే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నేను సుఖపెట్టగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఏ సంతోషాన్ని అయితే సాతాను నీ దగ్గర నుంచి దూరం చేసిందో, ఏ సంతోషాన్ని అయితే సాతాను నీ దగ్గర నుంచి వేరు చేసిందో, నువ్వు కోల్పోయిన ప్రతి విధమైన సంతోషాన్ని నీకు ఇవ్వగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నిన్ను సంతోషపరచగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు. నీ బాధల నుంచి నిన్ను విడిపించగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు. ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో, ఏదైతే నువ్వు కోల్పోయావో దాన్ని నీకు తిరిగి ఇవ్వగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం. ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆయన నిన్ను బలపరచగలడు, ఆయన నిన్ను ఆదరించగలడు, ఆయన నిన్ను చేరదీయగలడు. దేవునికి స్తోత్రము కలుగునగాక. దావీదు తన జీవితంలో వస్తున్న బాధలు, సమస్యలు ఎవరికి చెప్పుకునేవాడు కాదు, దేవునికి చెప్పుకునేవాడు, దేవుని వైపు చూసేవాడు. దావీదు 116వ కీర్తన 3వ వచనంలో ఒక అద్భుతమైన మాట అన్నాడు. నేను చదువుతాను, మీరు వినండి. మరణ బంధాలు నన్ను చుట్టుకొని ఉన్నవి, పాతాళపు వేదనలో నన్ను పట్టుకొని ఉండను, శ్రమ, వేదన, దుఃఖము నాకు కలిగను అని చెప్పేసి అన్నాడు. అవును, మరణ పంచుల్లో నుంచి దావీదు ఎన్నోసార్లు వెళ్ళాడు. మరణ బంధాలు దావీదును పట్టుకున్నట్టు అనిపించినాయి. సాతాను భయపడేది ఏదైనా ఉందంటే అది పాతాళానికి భయపడిద్ది. పాతాళంలో ఉన్న వేదన ఏంటో దెయ్యానికి తెలుసు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ రోజుల్లో సాతాను అందే, యేసు మమ్మల్ని నశింపచేయడానికి వచ్చినవా, మమ్మల్ని ఇప్పుడిప్పుడే నశింపచేయవద్దు అని చెప్పేసి అంది. సాతాను నశింపచేసబడే ప్రదేశం ఏదైనా ఉందంటే అది పాతాళమే. పాతాళం అంటే సాతానికి భయంకరమైన భయం. ఎందుకంటే ఆ వేదన ఎలా ఉండిద్దో దెయ్యానికి తెలుసు. దేవుడు సిద్ధపరిచిన పాతాళం, దెయ్యం కొరకు సిద్ధపరిచిన పాతాళం ఎలా ఉండిద్దో దెయ్యానికి తెలుసు. ఆ వేదన భయంకరమైన వేదన. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, ధనవంతుడు పాతాళానికి వెళ్ళి అక్కడ వేదన పడుతూ ఉన్నాడు. అక్కడ తాగటానికి నీరు లేదు, తినడానికి తిండి లేదు. భయంకరమైన వేదన. అక్కడ ఏడుపు, పండ్లు కొరకట ఉండిద్ది అనమాట. అలాంటి వేదన, అలాంటి పాతాళపు వేదన దావీదును పట్టుకున్నట్టు అనిపించింది. శ్రమ, దుఃఖము, వేదన కలుగుతుంది దావీదుకి. ఆయన అన్నాడు, శ్రమ, దుఃఖము, వేదన కలుగుతుంది అని చెప్పేసి అన్నాడు.
అడుగడుగున సమస్యలే, అడుగడుగున శ్రమలే, అడుగడుగున పోరాటాలే. ఒక మాటలో చెప్పాలంటే సంతోషపడింది కంటే ఏడ్చిందే ఎక్కువ, ఆనందించింది కంటే దుఃఖపడిందే ఎక్కువ. ఏడ్చే ఆయన ఒకరోజు అన్నాడు, కన్నీళ్ళ చేత నా పరుపు తేలియాడుతుందని చెప్పేసి అన్నాడు. దేవుని సన్నిధిలో దావీదు అంతలా ఏడ్చేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఈ వర్తమానం అంటున్న సహోదరుడా, ఎన్నోసార్లు సహోదరి మరణ పంచుల్లో నుంచి నువ్వు వెళ్ళావు, ప్రాణాపాయ స్థితిలో నుంచి నువ్వు వెళ్ళినా కూడా యేసుక్రీస్తు ప్రభు నిన్ను బాగు చేశాడు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను విడిపించి తన సాక్షిగా నిన్ను మార్చాడు. దేవునికి స్తోత్రం. వాటన్నిటిలో నుంచి నిన్ను విడిపించి ఆయన నిన్ను తప్పించాడు. ఎందుకో తెలుసా? దేవుని సాక్షిగా నువ్వు మారాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా దావీదు దేవుని మీద సనుక్కోలే, దేవుని మీద గొనుక్కోలే. ఏ రోజు కూడా దావీదు నిన్ను నమ్ముకున్నాను కదా ప్రభా, ఏంటి నాకు ఈ గతి పట్టింది, ఏంటి నాకు ఈ స్థితి పట్టింది అని చెప్పేసి అనుకోలా. ఎప్పుడు కూడా నోరు తెరిచి దేవుణ్ణి నిందించాల. దేవుని సహాయం కొరకు, ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నాడు. ఈరోజు మనమైతే ఒక చిన్న కష్టం రాగానే దేవుని నిందించే వ్యక్తులుగా ఉన్నాం. మనం ప్రార్థన చేస్తాం, ఏదైనా రోగం వస్తే ఆ రోగం తగ్గించు ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటాం. అంతెందుకండి, మన ఇంట్లోనే మన కుటుంబంలోనే ఎవరికైనా రోగం వస్తే ప్రార్థన చేస్తూ ఉంటాం, ఆ రోగం తగ్గించు ప్రభా అని చెప్పేసి. ఆ రోగం తగ్గకుండా వాళ్ళు మరణిస్తే మనం అంటాం, నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు నా బిడ్డను బ్రతికించలేదు, దేవుడు నా తల్లిని బ్రతికించలేదు, చనిపోయింది, ఇంక నేను ఎవరి కోసం ప్రార్థన చేయాలి, నేను ఎందుకు ప్రార్థన చేయాలి, దేవుడు లేడు గీవుడు లేడు అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం మంచి జాబ్ కోసం. ఆ జాబ్ రాకపోతే నేను బాగా ప్రార్థన చేశాను, దేవుడు నాకు జాబ్ ఇవ్వలేదు, ఇంకా ఎందుకోసం ప్రార్థన చేయాలి, ఎందుకు ప్రార్థన చేయాలి అని చెప్పేసి ప్రార్థన మానేసి ఇంటికాడ ఉంటాం. మనం బాగా ప్రార్థన చేస్తూ ఉంటాం మన బిడ్డ పెళ్ళి అవ్వాలని. మనం బాగా ప్రార్థన చేస్తూ ఉంటాం ఎవరైనా డబ్బులు అప్పు ఇస్తున్నారు కదా తీసుకుందామని. కానీ వాళ్ళు ఇవ్వకపోగా మనం దేవుని మీద నిందలు వేస్తూ ఉంటాం. మనం దేవుని మీద నిందలు వేస్తూ ఉంటాం. దేవుడు నేను ప్రార్థన చేస్తే అది చేయలేదు, దేవుడు నేను ప్రార్థన చేస్తే నాకు మంచి ఉద్యోగం ఇవ్వలేదు, దేవుడు నేను ప్రార్థన చేస్తే నా బిడ్డ పెళ్లి చేయలేదు, దేవుడు నేను ప్రార్థన చేస్తే నా బిడ్డను బ్రతికించలేదు, దేవుడు నేను ప్రార్థన చేస్తే నా తల్లిని బ్రతికించలేదు, దేవుడు నేను ప్రార్థన చేస్తే నా కష్టాలు పోవట్లేదు, దేవునికి ప్రార్థన చేస్తే నా సమస్యలు పోవట్లేదు, దేవునికి ప్రార్థన చేస్తే నా అవమానాలు పోవట్లేదు, ఇంకా నేను ఎందుకు ప్రార్థన చేయాలి, ఎవరి కోసం ప్రార్థన చేయాలి, దేవునికి ప్రార్థన చేస్తే నా భర్త మారట్లేదు సరిగదా, నేను ప్రార్థన చేయకముందు కంటే ఇప్పుడే ఎక్కువ నా భర్త తాగుడుగా ఇంకా ఎక్కువ ప్రేరేపించబడి ఇంకా ఎక్కువ తాగుతున్నాడు, ఇంకా నేను ఎందుకు ప్రార్థన చేయాలి, ప్రార్థన లేదు ఏమి లేదు అని చెప్పేసి ప్రార్థన మానేసి ఇంటికాడ కూర్చున్న వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు కదా. ఒకవేళ నువ్వే అలాంటి స్థితిలో ఉన్నావా? దావీదు ఎప్పుడు కూడా దేవుని మీద సనుక్కోలా. తనకొస్తున్న కష్టాలను బట్టి, తనకొస్తున్న అవమానాలను బట్టి, తనకొస్తున్న నిందను బట్టి దావీదు ఎప్పుడు కూడా సనుక్కోలే. ఒక నిజమైన క్రైస్తవుడు శ్రమల్లో కూడా ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు చెప్పలా యేసు ప్రభుని నమ్ముకుంటే కష్టాలు రావు, యేసు ప్రభుని నమ్ముకుంటే సమస్యలు రావు, యేసు ప్రభుని నమ్ముకుంటే బాధలు రావు, యేసు ప్రభుని నమ్ముకుంటే నిందల అవమానాలు ఏమీ రావు, సుఖంగా బ్రతుకుతారు అని ఎప్పుడు కూడా చెప్పలా. దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు అన్నాడు తెలుసా, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద చెడ్డ మాటలు పలుకుతారు, అబద్ధంగా మీ మీద చెడ్డ మాటలు పలుకుతారు, మిమ్మల్ని న్యాయసభకు అప్పగిస్తారు, మిమ్మల్ని అవసరమైతే మరణానికి కూడా అప్పగిస్తారు. సంతోషించండి, ఆనందించండి, పరలోక రాజ్యంలో మీ ఫలం అధికమగునని చెప్పేసి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు నమ్ముకుంటే కష్టాలు రావు, బాధలు రావు, సమస్యలు రావని ఎవరైనా చెప్తా ఉన్నారంటే అది నిజంగా అబద్ధ బోధే. క్రీస్తు యేసునందు సద్భక్తితో కూడా నివసింపగోరువారు శ్రమ పడుతురని దేవుని వాక్యంలో సెలవిచ్చింది. దేవుని కోసం బ్రతకాలని ఆశపడుతున్నావా? సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, కానీ అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని సమాధానం నీకు తోడుగా ఉండిద్ది.